చాందినిని హోటల్ సఫైరాకి తీసుకుని వెళ్ళాక విఐపి కార్డు కోసం అక్రమ్ని కలవడానికి వెళ్ళాడు అభినవ్. అభినవ్ కార్డిస్తూ, ఇది నీ దగ్గర ఉంచుకో టైగర్, ఎక్కడికి వెళ్ళినా విఐపి ట్రీట్మెంట్ లభిస్తుంది, ఎంజాయ్ ది డే అని విష్ చేశాడు అక్రమ్. థ్యాంక్ యూ అని నవ్వుతూ అక్రమ్ క్యాబిన్ నుండి బయటికి నడిచాడు అభినవ్. బయటకొచ్చాక వెదర్ కొంచెం కూల్గా మారింది. మబ్బు కూడా పట్టడంతో వర్షం పడకముందే ఇవాళ ఇంటికి వెళ్తే బావుంటుంది. నిన్న కూడా వర్షం వల్ల అనన్య కోపం చూడాల్సి వచ్చింది. ఇవాళ అనన్య ఫ్రెండ్ చాందిని ఎన్ని చుక్కలు చూపిస్తుందో ఏంటో అనుకుంటూ కారు దగ్గరికి వెళ్తే అక్కడ చాందిని కనిపించలేదు. ఆమె ఎక్కడుందా అని చుట్టూ చూస్తుంటే వెనక నుంచి వచ్చి భూ అని భయపెట్టాలని చూసింది చాందిని. అభినవ్ కొంచెం అదిరిపడినా అది బయటకు కనబడనివ్వకుండా, ఎక్కడికి వెళ్ళావు, సర్లే కానీ లోపలికి వెళ్దాం పద అన్నాడు. లోపలికొద్దు, బయటికెళ్దాం అంటూ బయట రోడ్డుకి అవతల వైపున్న మిర్చి బజ్జీ బండి వైపుకి చూపించింది. ట్రీట్ కావాలన్నావని పెద్ద హోటల్కి తీసుకొస్తే స్ట్రీట్ ఫుడ్ అడుగుతున్నావేంటి అంటూ ఆశ్చర్యపోయాడు అభినవ్. కరెక్టే కానీ ఈ వెదర్లో పిజ్జా బర్గర్ల కన్నా మిర్చి బజ్జీ తింటే బాగుంటుంది అంటూ అతని చేయి పట్టుకుని బయటకు నడిపించుకుంటూ వెళ్ళింది. ఆ మిర్చి బజ్జీ బండి దగ్గర అప్పటికే చాలా మంది జనం ఉన్నారు. అక్కడున్న అందరూ చాందినిని, ఆమె వేసుకున్న డ్రెస్ని వింతగా చూస్తున్నారు. స్లీవ్లెస్ డీప్ నెక్ టాప్, టాన్ జీన్స్ వేసుకున్న ఆమె బట్టల్ని చూసి ఆమె క్యారెక్టర్ని జడ్జి చేసేవాళ్లే చాలామంది ఉన్నారు. అది గమనించిన అభినవ్ చాందినిని కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అభినవ్ ఫుడ్ ఆర్డర్ చెప్పగానే ఒక 15 మినిట్స్ టైం పడుతుంది అని చెప్పాడు ఆ బండివాడు. దాంతో చాందినిని కొంచెం పక్కకు తీసుకెళ్లి నించున్నాడు. చాందినితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అభినవ్కి అప్పటికే అర్థమైపోయింది. ఆమెకి ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా ఉండాలనుకుంటున్నాడు కానీ చాందిని మాత్రం రెప్ప వేయకుండా అభినవ్నే చూస్తూ ఉంది. ఎంతసేపైనా చాందిని అలానే చూస్తూ ఉండడంతో, ఏమైంది, ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అని అనుమానంగా అడిగాడు. ఏం లేదు, నువ్విందాక అక్రమ్ గారి ఆఫీసులోకి ఎందుకెళ్ళావు, నీకు ఆయనకి ఏంటి సంబంధం, ఆ రోజు కూడా పార్టీలో అందరూ పని అయిపోయింది అనుకున్నారు, కానీ అక్రమ్ సారు నిన్ను స్పెషల్గా ట్రీట్ చేశారు, ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తూ అనుమానంగా అడిగింది చాందిని. అభినవ్ వెంటనే టాపిక్ మారుస్తూ, నాకు బాగా ఆకలిగా ఉంది, తిన్నాక తీరిగ్గా మాట్లాడుకుందామా అన్నాడు. టాపిక్ మార్చాలని చూడొద్దు, నువ్వు నా దగ్గర ఏదో దాచాలని ట్రై చేస్తున్నావని అర్థమవుతుంది, అదేంటో చెప్పు అని సీరియస్గా అడిగింది. ఏంటి నేనా, నా దగ్గర దాచడానికి ఏముంది చెప్పు, నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు, నాకంత సీన్ లేదు అంటూ సరదాగా సమాధానం చెప్పాడు అభినవ్. అసలు నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు, నిజం చెప్పు అని అడిగింది చాందిని. నేను ఏకే ప్రైవేట్ లిమిటెడ్లో ఒక జాబ్ చేస్తున్నాను అని సమాధానం చెప్పాడు అభినవ్. ఏకే ప్రైవేట్ లిమిటెడ్ అంటే అది అక్రమ్ సార్ కంపెనీ కదా అని చాందిని అనుమానంగా అడగడంతో అవును అని తలూపాడు అభినవ్. ఆ తర్వాత వాటర్ బాటిల్ తీసుకొస్తా అని చెప్పి కొంచెం దూరంగా ఉన్న ఒక పాన్ షాప్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు అభినవ్. చాందిని ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూడడం మొదలుపెట్టింది. అయితే చాలాసేపటి నుంచి చాందినిని అబ్జర్వ్ చేస్తున్న కొంతమంది తాగుబోతులు అభినవ్ పక్కకు వెళ్లడం గమనించి ఆమె దగ్గరికి వెళ్లారు. వాళ్లల్లో ఒకడు విజిల్ వేస్తూ చాందినిని టీజ్ చేస్తున్నాడు. ఏంటి, ఏం కావాలి అంటూ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఆల్కహాల్ స్మెల్కి ముక్కు మూసుకుంది. ఈ పక్కనే మా బస్తీ ఉంది, మేం మొత్తం 4 ఉన్నాం, నీ రేట్ అంతా చెప్పు అని సొల్లు కారుస్తూ అడిగాడు ఒకడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగుతుంది అని అరిచింది చాందిని. ఏంటే నోరులేస్తుంది అంటూ అతను చాందిని భుజం మీద చేయి వేసి నొక్కాడు. దాంతో కోపం తెచ్చుకున్న చాందిని కొట్టడానికి చేయి లేపింది. ఆ విషయం ముందుగానే గమనించిన అతను పక్కకి తప్పుకోవడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడింది. అభినవ్ వస్తాడేమో అని చూస్తున్న చాందినితో, నువ్వు చూస్తే ఫుల్ రిచ్ లాగున్నావు, నీతో వచ్చిన వాడు బాడీ గార్డ్కి ఎక్కువ, సెక్యూరిటీ గార్డ్కి తక్కువ లాగున్నాడు. దూరం నుంచి చాందిని కింద పడిందని గమనించిన అభినవ్ హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పైకి లేపి, ఏమైంది అని అడిగాడు. వచ్చాడు రో హీరో అంటూ గేలి చేశారు ఆ తాగుబోతులు. పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ చాందినిని ప్రొటెక్ట్ చేస్తూ అక్కడి నుంచి బయలుదేరాడు అభినవ్. కానీ వాళ్లలో ఒకడు వాళ్లను వెళ్లకుండా అడ్డు నుంచున్నాడు. కావాలంటే నువ్వు ఒక్కడవే వెళ్ళు, ఈ రాత్రికి నీ గర్ల్ ఫ్రెండ్ని మేము పికప్ చేసుకుంటాం, రేపు పొద్దున్నే వచ్చి నువ్వు తీసుకుపో అన్నాడు. అభినవ్ కోపం అప్పటికే తారాస్థాయికి చేరుకుంది. పిడికిలి బిగుసుకుంది, పళ్ళు కొరుకుతున్నాడు. కానీ రోడ్డు మీద గొడవయి అతను అందరి అటెన్షన్ సంపాదించడం బావుండదు అని ఆలోచించి కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇక కంట్రోల్ చేసుకోలేకపోయిన అభినవ్ రోడ్డు పక్కన ఉన్న కర్ర తీసుకొని వాడి చెయ్యి మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి వాడి నరం చిట్లిందో ఏంటో. అమ్మా
అని గావు కేక పెట్టాడు. నొప్పి పుడితే కానీ అమ్మ గుర్తుకు రాలేదే యాదవ్కి. సంస్కారం మనం వేసుకున్న బట్టల్లో ఉండదు, ఒంట్లో పరిగెత్తే బ్లడ్లో ఉంటుంది. ఇంకోసారి నాకు కనిపిస్తే షేపులు మారిపోతాయి. నిన్ను పోల్చుకోవడానికి DNA టెస్ట్ చేయించాలి అంటూ మిగిలిన వాళ్ల వైపు కోపంగా చూశాడు అభినవ్. మా ఏరియాకొచ్చి ఏంట్రా నీ రుబాబో అంటూ అభినవ్ మీదకి ఒకేసారి దాడికి దిగారు మిగిలిన తాగుబోతులు. అభినవ్ గురించి ఏమో అనుకుంది, కానీ అతని ఆవేశం చూసిన చాందిని కూడా భయపడింది. అప్పటికే అందరూ ఫుల్లుగా తాగి ఉండడంతో వాళ్లని మేనేజ్ చేయడం అభినవ్కి పెద్ద కష్టంగా అనిపించలేదు. నలుగురికి 4 తగిలించగానే తూలుతూ కింద పడిపోయారు. కానీ మొట్టమొదటిగా దెబ్బతిన్నవాడు మాత్రం మళ్లీ అభినవ్ మీదకొచ్చాడు. నీకింకా బుద్ధి రాలేదా అంటూ మోచేత్తో అతన్ని బలంగా పొడిచాడు అభినవ్. ఇక మళ్లీ పైకి లేవలేనట్టుగా పడిపోయాడు. చుట్టూ చేరిన జనంలో కొంతమంది అదేదో ఉద్యమంలాగా ఫోటోలు వీడియోలు తీయడం గమనించి సైలెంట్గా పక్కకు తప్పుకున్నాడు అభినవ్. కానీ అప్పుడే ఆ గుంపును పక్కకి తోసుకుంటూ వచ్చిన ఒక లేడీ కానిస్టేబుల్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, రోడ్డు మీద ఏంటి గొడవ అంటూ అందరి వైపు చూసి కింద పడ్డ వాళ్లని, అభినవ్ని, అతని చేతిలో ఉన్న కర్రని గమనించింది. దెబ్బలు తిన్న వాళ్లలో ఒకడు లేచి, చూడండి మేడం ఎలా కొడుతున్నాడో, ఇలాంటి వీధి రౌడీలను పట్టుకోకుండా పోలీసులు ఏం చేస్తున్నారు అని గంభీరంగా అడిగాడు. పోలీసులు ఏం చేయాలో లేదో నీతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అని అతనికి చురకంటించి అభినవ్ వైపు తిరిగి, నీ సంగతేంటి, ఎందుకిలా రౌడీలా అందరినీ కొడుతున్నావు అని అడిగింది. నా తప్పేం లేదు మేడం, ముందుగా వాడే నా ఫ్రెండ్ని మొలస్ట్ చేస్తూ గొడవ స్టార్ట్ చేశాడు. అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని అడిగాడు. వాడు అబద్ధం చెప్తున్నాడు మేడం అంటూ పైకి లేచాడు ఆ తాగుబోతు. అతని ఫ్రెండ్స్ కూడా మెల్లిగా పైకి లేచి వత్తాసు పలికారు. ఇదంతా రోడ్డు మీద తేలేది కాదు గానీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వివరించాల్సిందే అంటూ ఫోన్ తీసింది కానిస్టేబుల్. పరిస్థితి చేయి దాటిపోయింది అని అర్థం చేసుకున్న చాందిని, అసలు తప్పు వీళ్ళదే మేడం, నైట్ మాతో ఉంటావా అని తప్పుగా మాట్లాడారు. ఇంకా నా మీద చేతులేసి ఏడిపిస్తుంటే నన్ను సేవ్ చేయడానికి నా ఫ్రెండ్ వాళ్ళని కొట్టాడు అని కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది. దాంతో పక్కనే ఉన్న జనం వైపు చూసి, ఈ అమ్మాయి చెప్తుంది నిజమేనా అని అడిగింది కానిస్టేబుల్. అవును మేడం, ఆ అమ్మాయి నిజమే చెప్తుంది అని ఒకళ్ళిద్దరు చెప్పగానే, ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో నేర్చుకోలేదా, మీ అమ్మ చెల్లెలతో ఇలాగే మాట్లాడతారా, మర్యాదగా ఆమెకు సారీ చెప్పండి అని డిమాండ్ చేసింది కానిస్టేబుల్. మేమెందుకు సారీ చెప్పాలి మేడం అని ఇంకొంచెం గట్టిగా అడిగాడు తాగుబోతు. సారీ చెప్పకపోతే షీ టీంని పిలిపించి 4 రోజుల పాటు బయటకు రాకుండా చేస్తా అని బెదిరించింది కానిస్టేబుల్. దాంతో ఆ తాగుబోతులందరూ సారీ అని చెప్పి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయారు. ఆ కానిస్టేబుల్ అక్కడ గుమిగూడిన జనాన్ని తిరిగి పంపేస్తుంటే గొడవలో తన పాకెట్లో నుంచి కింద పడ్డ VIP కార్డుని తీసుకున్నాడు అభినవ్. అభినవ్ని, అతని చేతిలోని కార్డుని చూడగానే కానిస్టేబుల్ కళ్ళు మెరిశాయి. సైలెంట్గా అభినవ్ని కొంచెం పక్కకి తీసుకెళ్ళింది. ఆ కానిస్టేబుల్ ఎందుకలా చేస్తుందో చాందినికి అర్థం కాలేదు. ఇప్పటికే పబ్లిక్లో అనవసరంగా గొడవ పడాల్సి వచ్చిందని, అది కూడా అక్రమ్ హోటల్ ఎదురుగానే జరగడంతో ఎక్కడ తన ఐడెంటిటీ బయటపడుతుందో అని భయపడుతున్న అభినవ్కి కానిస్టేబుల్ ఎందుకు పక్కకి తీసుకెళ్ళిందో అర్థం కాలేదు. సార్, ఈ VIP కార్డు మీ దగ్గరుందంటే మీరు అక్రమ్ సార్కి బాగా కావాల్సిన వాళ్ళు కదా అని ఆశగా అడిగింది ఆ కానిస్టేబుల్. అయిపోయింది, నా రహస్యం బయటపడిపోయింది అని భయంతో చచ్చిపోయాడు అభినవ్. అది మేడం అది మేడం అంటూ తడబడ్డాడు అభినవ్. అయ్యో సార్, మీరు నన్ను మేడం అనకండి, నేను కానిస్టేబుల్ని కాదు, జూనియర్ ఆర్టిస్ట్ని. ఇంటికెళ్తూ ఇక్కడ గొడవ జరుగుతుందని నా పర్ఫార్మెన్స్ చూపించానంతే. మీ దగ్గర VIP కార్డు ఉందంటే మీరు అక్రమ్ సార్కి బాగా కావాల్సిన వాళ్ళని అర్థమవుతుంది. మా ఆయన బౌన్సర్గా పనిచేస్తూ ఉంటాడు సార్. అక్రమ్ సార్ ఈవెంట్స్కి చాలాసార్లు వెళ్ళాడు. ఆయనే ఈ VIP కార్డు గురించి చెప్పాడు. మీరు ఏమనుకోకపోతే మా ఆయన గురించి చెప్పి అక్రమ్ సార్ దగ్గర ఏదైనా పనిపించండి సార్ అని రిక్వెస్టింగ్గా అడిగింది. దాంతో ఊపిరి పీల్చుకున్న అభినవ్ సరే అనగానే ఆమె ఎగిరి గంతేస్తూ, ఓల్డ్ సిటీలో క్లాక్ టవర్ ఎదురుగా మా ఇల్లు సార్, కొంచెం వీలు చూసుకొని సాయం చేసి పెట్టండి సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అభినవ్ ఆమెను ఆపి 2000 రూపాయలనిచ్చాడు. ఆ తర్వాత అభినవ్, చాందినీలు ఇద్దరూ కారులో కూర్చున్నారు. ఆమె ఇప్పుడు అతని గురించి ఏం ఆలోచిస్తుందో అభినవ్కి అర్థం కాలేదు. కానీ ఆమె డౌట్స్ ఇంకా పెరగకుండా చూసుకోవాలి అనుకున్నాడు. అభినవ్ ఇబ్బందిని గమనించిన చాందిని, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది. ఐఎమ్ పర్ఫెక్ట్, కానీ నా వల్ల నీ మూడ్ పాడైందనుకుంటా కదా, కావాలంటే ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళి తిందాం అని చెప్పాడు అభినవ్. సరే, ఈసారి నేనొక ప్లేస్ చెప్తాను, అక్కడికి తీసుకెళ్ళు అనగానే కార్ స్టార్ట్ చేసి చాందిని చెప్పిన హోటల్కి రీచ్ అయ్యాడు అభినవ్. ఇప్పుడు వాళ్ళు వెళ్లిన హోటల్ అభినవ్ గ్యాంగ్కి శత్రువైన
ఇక్బాల్కి చెందింది. అతను సిటీలో హోటల్స్తో పాటు పెద్ద మాఫియా గ్రూప్ను కూడా నడుపుతూ ఉన్నాడు. మాఫియా ప్రపంచంలో టైగర్ తర్వాత అంత పెద్ద పేరు పలుకుబడి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి అతడే. ఇద్దరి మధ్య శత్రుత్వం కూడా అదే స్థాయిలో ఉంది. అభినవ్ తాను టైగర్ అని తెలుసుకున్నాక మాఫియా గ్యాంగ్స్ గురించి కొంచెం రీసెర్చ్ చేశాడు. అలాగే ఇక్బాల్ని కలిసే ఛాన్స్ వస్తే కూడా అస్సలు వదులుకోకూడదు అనుకుంటూ లోపలికి వెళ్లి ఖాళీ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతని ఎదురుగా కూర్చుంటూ, సో అసలు నాకేం చెప్పకూడదని నిర్ణయించుకున్నావు అన్నమాట అని నిష్ఠూరంగా అంది చాందిని. అక్రమ్ చెప్పినట్లుగా అభినవ్ ఒక డ్రైవర్ కొడుకు మాత్రం కాదు అని ఆమెకు అనిపించింది. రకరకాల ఆలోచనలతో డ్రింక్ సిప్ చేస్తున్న అభినవ్ ఒక్క క్షణం ఆగి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అయోమయంగా అడిగాడు. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నేను నీ గురించి అడుగుతున్నాను అని చాందిని బదులివ్వడంతో, నా గురించా? నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు అని చెప్పాడు అభినవ్. కొంచెం దూరంలో ఒక టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తులు ఇక్బాల్ గురించి మాట్లాడుకుంటున్నారు. అభినవ్ ఫోకస్ వాళ్ల మీదకి మళ్ళింది. రీసెంట్గా ఇక్బాల్ సంపాదన చాలా పెరిగిందంట. అనఫీషియల్గా అతను టాప్ 5 కోటీశ్వరుల్లో ఒకరని తెలిసింది అంటున్నాడు ఒక వ్యక్తి. అవునవును, ఆ టైగర్ గ్యాంగ్ని ఇనాక్టివ్ చేయడమే కాకుండా మాఫియా కింగ్ లాగా ఎదిగాక ఇక్బాల్ భాయ్కి అన్నీ కలిసొచ్చాయి అని గొప్పగా చెప్పాడు మరో వ్యక్తి. ఆ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరా అని కొంచెం వెనక్కి తిరిగి వాళ్లను గమనించాడు అభినవ్. పక్కనే ఉన్న చాందిని, ఏం చేస్తున్నావు అభినవ్? నేను అడిగింది చెప్పకుండా ఎటో చూస్తున్నావేంటి అంటూ అతన్ని మళ్లీ ప్రశ్నించింది. కానీ ఆమె మాటలు అభినవ్కి వినిపించలేదు. అతని చూపులు మాత్రం పక్కనున్న వ్యక్తులపైనే ఉన్నాయి. రేయ్, ఆపండ్రా ఇక్బాల్ భజన, టైగర్ ఇంకా బ్రతికే ఉన్నాడు, తొందరలోనే తిరిగొస్తాడు అని నమ్మకంగా అన్నాడు వాళ్లలో ఉన్న మరొకడు. అతని పేరు జానీ. ఇక్బాల్ అడ్డాలో టైగర్ని పొగుడుతున్న జానీ వైపు ప్రత్యేకంగా చూశాడు అభినవ్. ఏం మాట్లాడుతున్నావు జానీ? నీకు బాగా ఎక్కినట్టుంది, అందుకే ఉన్నాడో లేడో తెలియని టైగర్కి హైపిస్తున్నావు అని అతన్ని కంట్రోల్ చేశాడు అతని ఫ్రెండ్. టైగర్కి ఇక్బాల్కి ఏమైనా పోలికుందా? విస్కీకి పల్లెటూరు నాటుసారాకి ఉన్నంత తేడా ఉంది. టైగర్ బతికే ఉన్నాడు, తొందరలోనే వస్తాడు, రాసి పెట్టుకో అంటూ తాగిన మైకల్లో తూలుతూ నమ్మకంగా చెప్పాడు జానీ. అతని మాటలకి అభినవ్కి వెంట్రుకలు నిక్కబడుచుకున్నట్టయింది. తాగిన మత్తులో ఊరికే వాగుతున్నాడా లేక జానీ దగ్గర టైగర్ గురించి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా అనే సంగతి తెలుసుకోవాలనుకున్నాడు. ఇక్బాల్ అక్కడ జరుగుతున్నది గమనిస్తున్నాడా? జానీ ప్రమాదంలో పడతాడా? అభినవ్ ఐడెంటిటీ బయటపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.